ఇక్కడ ఆర్ అట్లనే ఉంది. సో ఆర్ని ఇక్కడ రాసేసినాం. నెక్స్ట్ ఆర్ఆర్ ప్యారలల్, ఆర్ఆర్ సిరీస్, ఆర్ ప్లస్ ఆర్, 2R పైన 2R ప్యారలల్, 2R ఇంటూ 2R బై 2R ప్లస్ 2R 4R, 4R స్క్వేర్ బై 4R. సో ఇది ఎంత వచ్చింది మనకు? 4R స్క్వేర్ బై 4R. క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ మిగులుతుంది. 4Rకి 4R క్యాన్సిల్ అయితే ఆర్ మిగులుతుంది. అంటే ఈ బాక్స్ మొత్తం ఏమొస్తుంది మనకు? ఆర్. సో ఆ బాక్స్ వచ్చిన ఆర్ ఇక్కడ రాసిన. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది కదా ఇక్కడ, ఈ బాక్స్ కూడా ఆర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ రెజిస్టర్ ఆర్. సేమ్ పైన ఎట్లుందో కింద కూడా సేమ్ అట్లా. ఇది ఒక ఆర్, ఈ బాక్స్ ఒక ఆర్, ఈ బాక్స్ ఒక ఆర్. సో మళ్ళీ ఇది ఒక ఆర్. 1 2 3 4. ఇది 4R ప్యారలల్. ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్. ఈ 4Rs ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక 4R అవుతుంది మనకు. కింద ఒక 4R. 4R ప్యారలల్, 4R బై 2. సో ఫైనల్ ఏమైంది? 2R. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. స్టార్. ఇట్లా స్టార్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద ఈక్వల్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్య పొటెన్షియల్, ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. కాబట్టి ఇప్పుడు కూడా ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీనే వాడదాం మనం. ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేస్తే ఇక్కడ సేమ్ పొటెన్షియల్ ఉంటుంది అనుకోవాలి మనం. సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు అప్లై చేసినట్టే సేమ్ పైన ఒకటి చేద్దాం. పైన ఒకటి చేస్తే కింద కూడా సేమ్ వస్తాయి కాబట్టి అవే రాసేస్తే సరిపోతుంది. పైన చూడండి, ఇది ఆర్ఆర్. సో ఇది ఏమవుతుంది మనకు? ఆర్ ప్లస్ ఆర్, ఇది 2R. తర్వాత ఇక్కడ ఇది ఒక ఆర్. తర్వాత ఇది ఆర్ ప్లస్ ఆర్, ఇది ఒక 2R. 2R ఇట్లా వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది? ఇది ఒక ఆర్ ప్లస్ ఆర్. ఆర్ఆర్ ఇదేమవుతుంది? ఇవి రెండు కనెక్ట్ చేస్తే ఆర్ ప్లస్ ఆర్ ఇదేమవుతుంది మనకు? ఇది 2R. ఇక్కడ ఇది ఒక ఆర్. 2RR ప్యారలల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2R. ఇవి రెండు కలిపితే ఇది ఒక 2RR ప్యారలల్. ఫైనల్ గా పైన పార్ట్ ఒకటే చూద్దాం, మళ్ళీ కింద కూడా సేమ్ రాయొచ్చు. రాస్తే దీన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఫస్ట్ చూడండి, ఇది 2R, ఇది ఒక 2R. పైన ఉన్నది కదా, ఈ 2R ని ఇక్కడ రాసేసిన. 2R అనుకోండి, జస్ట్ లైన్ లాగానే డ్రా చేస్తున్నాను నేను. 2R దానికి ప్యారలల్ గా ఒక ఆర్. నెక్స్ట్ దానికి ప్యారలల్ గా ఇంకొక 2R, ఒక